మిత్రులకు నమస్కారములు. నేను మీ దాసరి సుధాకర్ని. ఈరోజు మనం ఈ యొక్క వీడియోని మనం చేసుకోవడానికి గల ప్రధాన కారణము, ఈ 2.0 సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత మన యొక్క ప్రభుత్వం వారు ఆటో మ్యూటేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కొత్తగా ఏంది సార్, ఇదివరలోనే అగ్రికల్చర్ ల్యాండ్స్కి మనము ఆటో మ్యూటేషన్ అనేది పెట్టుకున్నాం కదా, మరి ఇప్పుడు ప్రత్యేకంగా దీనికి వీడియో చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా అంటే ఉంది. ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి మనం ఇదివరలోనే ఆటో మ్యూటేషన్ చేసుకునేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం వారు ఇప్పుడు మాత్రము అర్బన్ ప్రాంతాలలో కూడా మన యొక్క రిజిస్ట్రేషన్ శాఖకు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్కి, మున్సిపల్ కార్పొరేషన్స్కి, పట్టణ ప్రాంతాల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఇంటిని అని అనుకున్నప్పుడు, ఉదాహరణకు దీని గురించే మనం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. పట్టణాలలో సంబంధించి ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి దానికి సంబంధించి సేల్ డీడ్నే ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే ఈ మ్యూటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, మొదట మనం దానికి డాక్యుమెంట్ వైట్ పేపర్లో తయారు చేసేసుకొని ఆ ఇంటికి సంబంధించినటువంటిది ట్యాక్స్ రిసీట్ నెంబరు, అసెస్మెంట్ నెంబరు, డోర్ నెంబరు, వాటర్ కన్జ్యూమర్ నెంబరు, ఎలక్ట్రిసిటీ బిల్ నెంబరు, ఈ ఐదు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకున్న తర్వాత డేటా ఎంట్రీ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, అమ్మినవారు, కొన్నవారు ఆధార్ కార్డు ఓటీపీలను ఆధారంగా చేసుకొని ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రాపర్టీ డీటెయిల్స్ ఇన్కార్పొరేట్ చేయాలని అనుకున్నప్పుడు మనం చేయాల్సింది ఆ యొక్క ఏ ఊరికి రిజిస్ట్రేషన్ శాఖ వారు స్థానిక సంస్థలైనటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలకు సంబంధించినటువంటిది లింకప్ చేసి ఉన్నారు. మనం డోర్ నెంబర్ని అందులో ఆపరేట్ చేసిన వెంటనే దానికి సంబంధించి ఆ డోర్ నెంబరు ఏ యొక్క పరిధిలో ఉంది, ఎవరి పేరుతో ఉంది, ఎంత ట్యాక్స్ ఇంకా కట్టవలసి ఉంది, డ్యూస్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా అందులో డిస్ప్లే అయిపోతుంది. మనకు కావాల్సినటువంటి డోర్ నెంబర్ ఏదైతే దాంట్లో ఇన్కార్పొరేట్ చేశామో, దస్తావేజులో రాయాలనుకుంటున్నది, దస్తావేజు పరంగా ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావాలి అనుకున్నది, ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఆ డోర్ నెంబర్కి సంబంధించినటువంటిది, ఆ యొక్క పేరుని మనము ఓకే చేసి ఎస్ అనే చోట కొట్టి ఆపరేట్ చేసినామంటే ఏవైనా డ్యూస్ ఉంటే ఆ డ్యూస్ కట్టమని చెప్పి లింక్ అలాగే ముందుకు వెళ్ళిపోతుంది. అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వినియోగదారుని ఏమన్నా చెప్పాలంటే, మనకు అమ్మిన వారిని, అయ్యా మీ యొక్క ప్రాపర్టీకి సంబంధించి ఈ డోర్ నెంబర్కి సంబంధించి ఇంతవరకు మీరు ఇంత డ్యూస్ కట్టాల్సి ఉంది, ఈ డ్యూస్ను మీరు కట్టినట్లయితేనే మనకు ఈ యొక్క పీడిఈ పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ అనేది ముందుకు వెళ్తుంది. అందుకని మీరు ఆ డ్యూస్ ఇక్కడ కడతారా లేదా కట్టుకొని వస్తారా అనేది మనం ముందే వారికి తెలియజేయాలి. ఈ మధ్య ఏమవుతుందంటే కనీసము ఈ అవగాహన కూడా లేదు మన వారి దగ్గర. మనం ఏమి అడగాలి, వారి నుంచి మనం ఏమి తీసుకోవాలి అనేది కూడా అవగాహన లేకుండా అయిపోతుంది కొంతమంది మిత్రులకు. పూర్తి అందరికీ లేదు, కొంతమంది మిత్రులకు మాత్రం కనీసం అవగాహన పీడిఈ చేసేటప్పుడు, అది ఇల్లు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు, ఇల్లు ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు, ఏదన్నా అవసరానికి సంబంధించి మనం చేయాల్సింది ఏముంది అంటే, ఈ యొక్క డోర్ నెంబర్కి సంబంధించి ఏవైనా డ్యూస్ ఉన్నాయా, డ్యూస్ ఉండేట్లయితే గిన ముందే కట్టించాలి. అక్కడ మున్సిపల్ ఆఫీసులో పోయి డబ్బు కట్టేసిన తర్వాత అయినా లేటెస్ట్ ట్యాక్స్ రిసిప్ట్ తీసుకున్నా కూడా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అలా కట్టని పక్షంలో, అలా తెలియని పక్షంలో ఇక్కడ మనం పీడిఈ చేసేటప్పుడు మాత్రము డ్యూస్ని ఇక్కడే కట్టేట్లుగా ఆన్లైన్లో ఆ వెసులుబాటు కూడా పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో ఇచ్చారు. సరే, కొంత మొత్తం ఉంది,
మనము కట్టేస్తాంలే అని అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడుకున్నట్లయితే ఆ అమౌంట్ని ఇక్కడే మనము కట్టేసుకోవచ్చు. మనము డ్యూస్ ఏమన్నా ఉంటే కట్టిండేటువంటివి కూడా మనము రిసిప్ట్ రూపంలో తీసుకోవచ్చు. మున్సిపల్ ఆఫీస్ తరపున ఉన్నటువంటిది మనకి ఇక్కడ డ్యూస్ చూపిస్తోంది కదా, అదే సందర్భంలో సైట్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. అది 121 చదరపు గజాలు ఉందనుకుందాం, అక్కడ చూపిస్తున్నది 100 గజాలే అనుకుందాం, చదరపు గజాలు అనుకుందాం. అప్పుడు మనకి ఏం చేస్తామంటే మన దస్తావేజులో ఉన్నటువంటి 121 చదరపు గజాలుగా మనం దాన్ని ఎడిట్ చేస్తాము. ఎడిట్ చేసిన తర్వాత అది అలా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళిన తర్వాత ప్రాపర్టీ సబ్మిట్ చేసేసుకుంటాము. అంతా ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది పీడీలో ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా కూడా ఆఫీసులోనే ఎడిట్ ఇండెక్స్ చేసుకునేట్లుగా లేదా మనము ఏదన్నా చేసుకునేట్లుగా అవకాశం లేదు సార్ ఇప్పుడు అట్లా అని చాలామంది అనుకుంటున్నారు. నేనేం చెప్తానంటే దస్తావేజ్ ఏ విధంగా అయితే వైట్ పేపర్లో మొదట ప్రూఫ్ తీసుకుంటున్నామో ఆ ప్రూఫ్ తీసుకున్నట్లుగానే పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో మనము డేటా అంతా ఎంట్రీ చేసిన తర్వాత ఆ యొక్క పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో చేసినటువంటి డేటాను ఆ పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయక మునిపే ఒక కాపీ రిపోర్ట్స్లో తీసుకొని మనం దస్తావేజులు ఏం రాస్తున్నాము, ఇక్కడ టైప్ చేసింటే ఏది వచ్చింది, 2 బ్యాలెన్స్ అయినాయా, ఏమన్నా తప్పులు ఉన్నాయా అనేది ఒకసారి బేరీజు వేసుకోవచ్చు కదా. మనం ఆ బేరీజు వేసుకుంటే ఆ తప్పులను మనము చెక్ చేసుకుంటే పీడీలో సబ్మిట్ చేయక మునిపే ఒక కాపీ రిపోర్ట్స్లో తీసుకున్న తర్వాత అప్పుడు మనకు ఏవైనా తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది కదా. మనకు ఎలాగూ అమ్మిన వారు కొన్నవారికి సంబంధించి ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఓటీపీల ద్వారానే వస్తుంది కనుక ఆ యొక్క పేర్లు తప్పులు పడుతున్నాయి అనేది ఈ మధ్య కాలంలో ఎవరు అనడం లేదు. ఎందుకంటే ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేమ్సే అందులో వస్తున్నాయి. ఇక ప్రాపర్టీ వరకు మాత్రమే కదా మనం చేస్తాం. ఇక్కడ బౌండరీస్లో ఏదన్నా ఒక బౌండరీ పొరపాటు కొట్టామని చెప్పి, ఇంకొక చోట ఏదో సర్వే నెంబర్ లెటర్ తప్పు కొట్టామని చెప్పి, ఒక చోట విస్తీర్ణం కొద్దిగా తప్పుగా కొట్టామని చెప్పి, ఇలా చిన్న చిన్న విషయాలపైన ఫ్లాట్ నెంబర్ విషయంలో అయినా తప్పులు కొట్టామని చెప్పి బాధపడేది కంటే అక్కడ పోయి చేసేవంటే మళ్ళీ అగైన్ పీడీ చేస్తున్నాం సార్ అని బాధపడేదానికంటే అగైన్ ఇది సబ్మిట్ చేసాం సార్, అక్కడ పోయిన తర్వాత తెలిసింది ఆఫీసులో ఇలాంటి చిన్న పొరపాటు జరిగిందని, అప్పుడు మేమేం చేయాలి సార్ అని అనుకుంటే ఎందుకు ఇంత గందరగోళం? మనకు పీడీని సబ్మిట్ చేయక మునిపే ఒకసారి కాపీ తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. భవిష్యత్తులో సవరణలు అనేది రాకుండా ఉంటుంది కదా. సప్లిమెంటరీ డీడ్స్ రాసేకి అవసరం ఉండదు కదా. ఆలస్యం అవుతున్నది రిజిస్ట్రేషన్ ఒక దస్తావేజు చేయడానికి అన్నది మాత్రము 100% కరెక్టే. దానికి ఎవరైనా ఒప్పుకోవాల్సిందే ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనం ఈ పద్ధతిని పాటించినట్లయితే ఆ తప్పుల్ని సవరించుకోవచ్చు కదా. మళ్ళీ సార్ ఏదో పొరపాటు జరిగిపోయిందని చెప్తే మళ్ళీ స్లాట్ బుకింగ్ 200 రూపాయలు రీషెడ్యూల్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఒక 50 రూపాయలు ఫీజు, 50 రూపాయలు స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జ్ 500 రూపాయలు, ఇలా 600 రూపాయలు నష్టపోతున్నారు పార్టీలు నష్టపోవట్లే. మనము కొంత సమయాన్ని కేటాయించుకోవట్లేదు. పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్ని మరొకసారి చెప్తున్నాను, సబ్మిట్ చేసే కంటే ముందే ఒకసారి రిపోర్ట్స్లోకి వెళ్తే ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ని బేస్ చేసుకొని తప్పుల్ని సరి చేసుకొని సబ్మిట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఈ విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఇక ఆటోమోటేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయంటే, సబ్మిట్ చేసిన తర్వాత మనం రిపోర్ట్స్లో వెళ్ళి కాపీ తీసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్కి వెళ్తాం. చలానాలు కూడా కట్టేసుకున్నాం, మనకేమి వ్యత్యాసాలంటూ ఏమి లేవు. మిత్రులారా బాగా గమనించండి, మనము స్లాట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే ఆటోమేటిక్గా స్లాట్ బుక్కి సంబంధించి ముందుకెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, మన యొక్క పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి ఐడి నెంబర్ని ఆధారంగా చేసుకొని మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కనుక ఆ యొక్క స్లాట్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఆ ఐడి నెంబర్కి మ్యుటేషన్ ఫీజు కట్టండి అని మనకు మెసేజ్ వస్తుంది. గమనించినారా? అప్పుడు మనం చేయాల్సింది, కొన్నవారికి అయ్యా ఇలా ఆటో మ్యుటేషన్ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు, మీరు ఈ యొక్క డబ్బుని ఇక్కడ కడతారా, ఆన్లైన్లో కట్టడానికి కూడా వెసులుబాటు మనకు కల్పించినది ప్రభుత్వము, మనం ఇక్కడే కట్టేయచ్చు అని చెప్పి అక్కడే ఆటో మ్యుటేషన్కి ఎంత అయితే వస్తుందో అంత కట్టేసుకోవచ్చు. ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సింది, ఉదాహరణకు ఒక లావాదేవీకి సంబంధించి ఒక ఇల్లు స్థలము కలిసి ఒక 20 లక్షల రూపాయలకు వాళ్ళు మాట్లాడుకున్నారు అనుకుందాం, అమ్మినవారు కొన్నవారు. ఆ యొక్క ప్రతిఫలం 20 లక్షలుగానే ఉంటుంది. కానీ ఆ యొక్క ప్రాపర్టీ మన రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి నిర్దేశించినటువంటిది 20 లక్షలే ఉందనుకుందాం, అక్కడ ఇంకేమి సమస్య లేదు. కొన్ని సందర్భాల్లో పార్టీల మధ్య, వినియోగదారుల మధ్య జరిగిన ఒప్పందం 20 లక్షలు గాను, ప్రభుత్వ నిర్ణయం మేరకు 25 లక్షలు గాను అది ఉందనుకుందాం ఆ ఆస్తి. అప్పుడు మ్యుటేషన్కి సంబంధించి ఏది తీసుకుంటుంది? 20 లక్షలకి మనం మ్యుటేషన్ ఫీజు కట్టాలా, 25 లక్షలకి మ్యుటేషన్ ఫీ కట్టాలా అంటే, మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని ఉన్నటువంటి 20 నుంచి ఎంతైతే 25 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మదింపు వచ్చిందో దానికి మనము మ్యుటేషన్కి సంబంధించినటువంటి ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ మ్యుటేషన్ ఫీజు కూడా మన దగ్గర వారు ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లయితే ఆ యొక్క రిసిప్ట్ కూడా ఇక్కడే మనం డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇచ్చేసినామంటే అంత క్లియర్గా ఉంటుంది. అక్కడ ఈ డబ్బు చెల్లించిన తర్వాత స్లాట్ బుకింగ్కి ఒకసారి మనం చెక్ చేసుకున్న తర్వాత చెల్లించినట్లుగాను ఆ యొక్క ఫీజు రిసిప్ట్ కూడా మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, ప్రింట్ తీసుకున్న తర్వాత చెక్డ్ అని చెప్పి ఒకటి ఆప్షన్ వస్తుంది, అది కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనము స్లాట్ బుకింగ్కి వెళ్ళచ్చు. అప్పుడు స్లాట్ బుకింగ్ దగ్గర ఇంకేమీ అబ్జెక్షన్స్ లేకోకుండా డైరెక్ట్గా మనకు స్లాట్ బుక్ అవుతుంది. మన యొక్క వినియోగదారులకు ఆ స్లాట్కి సంబంధించినటువంటి టైంకి, డేట్కి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది ప్రభుత్వం వారు. ప్రధానంగా విస్తీర్ణము మన దస్తావేజులో 121 చదరపు గజాలు ఉంది. అక్కడ చూపిస్తున్నది 100 గజాలు చదరపు గజాలుగా చూపిస్తున్నది. అందువల్ల ఇది సరి చేసుకొని మీరు రండి అని అనడానికి ఎవరికి ఎలాంటి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు. సరే, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో మనం గమనిద్దాం. 300 చదరపు గజాలు ఉన్నటువంటి ఆస్తిలో 100 గజాలు మాత్రమే విక్రయం చేసినప్పుడు అక్కడ 300 గజాలు చూపిస్తుంది, ఇక్కడ 100 గజాలు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంది. అది రిజిస్ట్రేషన్ చేయం మేము అనే దానికి ప్రభుత్వ అధికారులకు అవకాశం లేదు కదా. అసలు రిజిస్ట్రేషన్ శాఖకి సంబంధించి మున్సిపాలిటీ వారు నిర్ణయం తీసుకొని అందులో కనబడుతున్నటువంటి విస్తీర్ణానికి ఎటువంటి సంబంధం లేదు.
మనము దస్తావేజులో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే కేంద్రీకరించుకొని తదుపరి దస్తావేజులో మనం తయారు చేసుకునే విధానంలో ఆ యొక్క విస్తీర్ణాన్ని మాత్రమే మనం పొందుపరుచుకుంటున్నాము. మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి వారు ఆ డ్యూస్ చెప్పేటప్పుడు, డ్యూస్ చూపించేటప్పుడు ఉన్నటువంటి విస్తీర్ణానికి మన దస్తావేజ్కి సంబంధం లేదు. కొన్ని పొరపాట్ల వల్ల అలా జరిగిండొచ్చేమో, కానీ అది సరి చేసుకొని వస్తేనే ఇది జరుగుతుంది అనేది మాత్రము ప్రభుత్వ పరంగా అలాంటి దస్తావేజులు చేయొద్దండి. మున్సిపల్ ఆఫీసులోనే అది క్లారిటీ తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్లు చేయండి అని చెప్పి ఇంతవరకు మనకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘానికి మాత్రము అలాంటి సర్క్యులర్లు ఏవి వచ్చినట్లుగా మాకు కనిపించట్లేదు. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఆటోమోటేషన్ ఈ విధంగా జరుగుతూ ఉన్నది అనేది మనం చెప్పడానికి మన యొక్క ఉద్దేశం ప్రధానమైనది. మిత్రులారా, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే, మరొకసారి చెప్తున్నాను, బోర్ కొట్టిస్తున్నానని అనుకోవద్దండి మిత్రులారా. దయచేసి ఏ విధంగా అయితే దస్తావేజీ ఈ రూపంలో తయారు చేస్తామని వైట్ పేపర్లో ప్రూఫ్ మనం తయారు చేసుకుంటున్నామో అదే పద్ధతిలోనే పీడిఏ చేసేటప్పుడు దాని యొక్క సబ్మిషన్ చేయకుండా ముందుగానే రిపోర్ట్స్లో వెళ్ళి ఒక కాపీ తీసుకొని తప్పొప్పులను బేరీజ్ వేసుకొని మళ్ళీ అగైన్ దాన్ని సబ్మిట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాము. మరొక వీడియోలో మీకు ఇంకొన్ని విషయాలు తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల సంక్షేమ సంఘం ఛానల్ అయినటువంటి మన APSDWWA ఛానల్ని మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇట్లు మీ దాసరి సుధాకర్. జై హింద్.